నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో చాలా మందికి పెళ్లికి ముందే వివాహేతర సంబంధాలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి పెళ్లైన తర్వాత కొంతకాలం దాంపత్య జీవితం సాఫీగా ఉన్నా చిన్న చిన్న మనస్పర్ధలు మొదలై అవి కూడా వివాహేతర సంబంధాలకు దారితీస్తూ ఉంటాయి. అసలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు తప్పని తెలిసినా కూడా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తుంటారు? అది ఆ వయస్సు అండి. ఆ వయసులో కొత్తగా హార్మోన్స్ అటు మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ తయారవుతాయి. ఎప్పుడైతే ఆడపిల్ల ఈస్ట్రోజన్ హార్మోను, మగవాళ్ళు టెస్టోస్టెరోన్ హార్మోను, ఇతర హార్మోన్స్ అన్నీ లైంగిక హార్మోన్స్ అని వస్తాయో వాళ్ళలో అంతకుముందు ఏంటి లైంగిక ఆలోచనలు చాలా వచ్చేస్తాయి. ఆ లైంగిక ఆలోచనలో వాళ్ళని ఏదో ఒక రకంగా తెలుసుకోవాలి, దీంట్లో తృప్తి పొందాలి, ఐ అచీవ్ సంథింగ్ ప్రెషర్, నేను దాంట్లో కొంత ఆనందం పొందాలి, నాకు అంటే లోపల నుంచి ఒకటే ఊపు వస్తుంటుంది. ఆ ఊపు ఏంటంటే లైంగికమైనటువంటి ఆ ఆలోచనలు, ఒక లైంగిక ఆలోచనలు వస్తాయి. లైంగిక ఆలోచనలతో పాటు లైంగిక అనుభూతులు పొందాలనేది తాత మొదలవుతుందన్నమాట ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరిలో కూడా. పైగా వాళ్ళకి అంతవరకు ఎవరన్నా చిన్నప్పుడు ఒక 10 ఏళ్ల వయసు ముందు పిల్ల ఆడుకుంటుంటే చేతులు గుంజుకున్నా, కింద పడితే మీద తొక్కినా ఏముండే కాదు. ఇప్పుడు మగవాడిని అలా పట్టుకుంటే ఏదో తెలియని ఒక అనుభూతి, ఒక తెలియని ఏదో అనుభూతి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోతామాట. అంటే ఏదో వాళ్ళ మనసులో ఒక తెలియని అనుభూతి, ఏదో చాలా గొప్పతనం ఉంది దీంట్లోనూ, ఏదో గ్రేట్నెస్ ఉంది, ఏదో సంథింగ్ ఇస్ దేర్, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ అనేటువంటి ఫీలింగ్ వాళ్ళు ఏర్పడి నేను దాన్ని చూడాలి, చూడాలి, నేను తెలుసుకోవాలి అని ఒక రకమైన తహతహ వాళ్ళని పెంపుతున్నమాట. పైగా అంతకుముందు ఎప్పుడు అనుభవంలోకి రానిది, అంతకుముందు ఎప్పుడు అనుభవంలో ఆ రకమైన ఆలోచనలు రానివి, అనుభవంలోకి టచ్ ఫీలింగ్స్ రానివి. ఆ మనసులో ఒక అబ్బాయిని అంతకుముందు అబ్బాయినా అని అనుకున్నాడు, కానీ అబ్బాయి ఎంత బాగున్నాడు, అతను ముట్టుకుని ఎంత బాగుంటుందో, అతను పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో, అతని ఒళ్ళో తలకాయ పెట్టి పడుకుంటే ఎలా ఉంటుందో అన్న ఒక ఆలోచనలు వచ్చారుగా. ఎందుకు పడుకోకూడదు? మళ్ళీ పైకి అనుభవం ఏమి ఉండదు కదా, ఇంకా వాళ్ళకి ఏ విధంగా ఇన్హిబిషన్స్ అంటే బయలాజికల్గా ఉన్నటువంటి ఇన్స్టింక్ట్స్ వాళ్ళని ఓవర్బోర్డ్ చేస్తాయి. అంతేగాని చేయొచ్చు చేయకూడదు అనేది యూత్లో, ముఖ్యంగా టీనేజ్ బాయ్స్లో ఒకటి ఉంటుంది, ఒక అడ్వెంచరిజం ఉంటుంది. అడ్వెంచరిజం, సాహస ప్రవృత్తి ఉంటుంది. అది అన్నిట్లో ఉంటుంది సాహస ప్రవృత్తి. ఒక సెక్స్ విషయంలో కాదు, అన్నిట్లో సాహసం. నాకు అన్నీ తెలిసిన ఒక ఫీలింగ్ అబ్బాయిలో ఉంటుంది, అమ్మాయిలో ఉంటుంది. యూత్లో, ముఖ్యంగా టీనేజ్ బాయ్స్లో చాలా వరకు అడ్వెంచరిజం ఉంటుంది. ఈ అడ్వెంచరిజం వల్లే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సెక్స్లో పాల్గొనడం, అంటే వివాహానికి పూర్వమే సెక్స్లో పాల్గొనడం ఉంటుంది. ఇప్పుడు అనుభూతులు వాళ్ళు థ్రిల్ ఇస్తున్నాయో, ఆ థ్రిల్ చేస్తాయో ఇంకా ఏం పట్టదు. నేను చేయను, నా ఇష్టం, నేను చేస్తా, నాకు ఎవరు చెప్పవసరంలా, నాకు తెలుసు. వాళ్ళు ఎంత వెళ్ళిపోతారంటే అమ్మా నాన్నలు కూడా వదిలేసి వెళ్ళిపోయే స్థితి వాళ్ళల్లో అంత ఉంటుందన్నమాట. డిటాచ్మెంట్, వాళ్ళ కోసం నేను అనేది ఎక్కువ ఉండి నాకు అనేది తెలిసి, నాకు అన్ని తెలిసిన ఫీలింగ్లో వాళ్ళు అక్కడ సెక్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది మామూలుగా వివాహానికి పూర్వం అబ్బాయిలు అమ్మాయిలు సెక్స్లో పాల్గొనడానికి బ్యాక్గ్రౌండ్ సైకాలజీ. డాక్టర్ గారు, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి వాళ్ళలో శృంగారపరమైన కోరికలు ఎక్కువగా ఉండటమే కారణమా? కాదండి, చాలా పర్వాలేదు. సెక్స్ కోరిక ఎక్కువ ఉండడం కాదు, సెక్స్లో ఏదో కొత్తదనం చూడాలి అనే ఫీలింగ్. మనిషికి ఎప్పుడు కూడా కొత్తది చూడాలి. ఒక సినిమా వచ్చినామండి, ఇంకో సినిమా చూడాలి. ఒక సినిమా సరిపోదు, కొత్త సినిమా చూడాలి. ఆ సినిమా మరొక సినిమా చూడాలి. అలా బట్టలు బట్టలు వేసుకున్నాం, రేపు ఇంకో కొత్త బట్టలు వేసుకోవాలి, ఇంకో బట్టలు వేసుకోవాలి. ఎప్పుడు అలాగే కొత్త అనేది హ్యూమన్ సైకాలజీలో ఉంటుంది. నవ్యత, ఎప్పుడు కొత్తదనం కావాలి. ఆ రంగానే వీళ్ళకు కూడా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎంత పెళ్లి చేసుకుని పెళ్లి బంధం ఏంటంటే మనుషులు ఇద్దరు కలిసే ఉండాలి, ఇంకెవరితో కాంటాక్ట్ పెట్టుకోకూడదు. మనకు సోషల్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. ఆ సోషల్ వాల్యూస్ పెట్టుకున్నాం. పెళ్లి కాకపోతే సెక్స్ పాల్గొకూడదు, పెళ్లి అయిన తర్వాత ఇంకోటితో పాల్గొనకూడదు, ఎప్పుడు ఉండకూడదు, సోషల్ వాల్యూస్ పెట్టాం. కానీ ఆ వాల్యూస్ని మనసు ఇప్పుడు కొత్తది కోరుకుని కనుక ఒక్కోసారి తెగింపు వస్తుంది. ఎందుకని కొత్త ఎప్పుడు కూడా థ్రిల్ ఇస్తుంది కనుక.
అంచేత వీళ్ళకి భర్తతో ఇదవడం కాదు, భర్తతో బాగా ఉంటూనే, భర్తకి ఇష్టం ఉంటూనే ఇంకో మనిషి నచ్చితే ఆ నచ్చిన వ్యక్తితో తిరిగి పొందాలి. వాళ్ళ భర్తని ఇష్టం లేకపోవడం కాదు, భర్త వదిలిపెట్టాలని ఉండదు, కానీ ఇంకో తిరిగి పొందాము అంటే ఇంకో సంథింగ్ వెరైటీ, లెట్ మీ సీ న్యూ, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అనే ఒక ఫీలింగ్ హ్యూమన్ సైకాలజీ అనేది. ఆ హ్యూమన్ సైకాలజీ, అంతేగాని ఆ భర్తతో సరిగా లేకపోవడం, భర్త నచ్చకపోవడం అనేది కాదు. ఆ రకమైన సైకాలజీలో వాళ్ళకి. అందుకని దాంపత్య సంబంధాల్లో ఇలా ఉండకుండా ఉండాలంటే ఇద్దరు మనసులు కలవాలండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏంటి, చాలా వరకు చిన్నప్పుడే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసిన తర్వాత వాళ్ళకి ఏదో మెకానిక్గా జరిగిపోతుంది, మనసులు కలవు, ఏముండవు. ఒకరు పెళ్లి చేశారు కానీ చేసి ఉంటారంతే. కానీ ఆ రకమైన ఆ లవ్ బాండ్ అంటాం, ఆ లవ్ బాండ్ వాళ్ళు ఏర్పడిపోవడంతో ఏదైతే న్యాచురల్ హ్యూమన్ సైకాలజీ ఉందో కొత్త కావాలనేది, దాంతో వాళ్ళు కొంచెం పెద్దలేక తెగింపు వచ్చేస్తుంది. అంచేత ఇద్దరి మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడాలి. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే తప్ప, లేకపోతే వెరైటీ కోసం అరువులు చాచడం ఉంటుంది. డాక్టర్ గారు, తమ జీవిత భాగస్వామితో తృప్తి లేకపోవడం వల్లే చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారా? జీవిత భాగస్వామితో సుఖం లేకపోవడం కాదండి. వీళ్ళకి కావాల్సిన సంథింగ్ వాళ్ళకి ఏంటంటే, ఇంకో మనిషి వాళ్ళ మనసుకు దగ్గర అవుతాయండి. ఇంకో మనిషి, అమ్మాయి కాదు అబ్బాయి కాదు, మనిషి మనసు వాళ్ళ వేవ్ లెంత్ ఒకటి అనిపిస్తుంది అన్నమాట. సమ్వేర్ వాళ్ళిద్దరికి మధ్యకి కలిసి ఏదో ఒక కామన్ పాయింట్, చాలా ఇంట్రెస్ట్ కలిగేది ఉంటుంది. ఆ కామన్ పాయింట్ అమ్మాయికి చురుకైన అబ్బాయిలు అంటే ఇష్టం. మొగుడు చురుగ్గా లేదు, అతను చురుగ్గా ఉన్నాడు, చాలా చాలాగా మాట్లాడతాడు, జోకులు వేస్తాడు, వెంటనే అతని మనసుకు పోతుంది. ఇక్కడ ఇష్టం లేకపోవడం కాదు, ఈ భర్తను ప్రేమిస్తుంది, భర్తలో ఉండాలనుకుంటుంది, కానీ ఆ అబ్బాయిని కూడా ఒకసారి చూడాలనిపిస్తుంది. అలాగే అమ్మాయి భార్యని ఇష్టం లేకపోవడం కాదు, భార్యను చాలా ప్రేమ చూసుకుంటాడు, పిల్లల దారి చూసుకుంటాడు, కానీ పక్కన మాత్రం ఇంకొకటి ఏదైతే ఇంకొక అమ్మాయి యొక్క చిలిపిదనం, ఇంకో అమ్మాయి మంచి శృంగారమైన హావభావాలు ఇతని మనసుని అలా లాగేస్తుంటాయి. అంచేత హ్యూమన్ సైకాలజీ ఇదంతా. అందుకనే మనకి సోషల్ వాల్యూస్ అని పెట్టి, నీకు ఎన్ని లాగినా నువ్వు అన్ని పక్కన పెట్టు, నీకు పెళ్ళైన తర్వాత ఇంకొకరితో ఉండడానికి వీలు లేదు, ఇంకో పెళ్ళయిందంటే నీవిద్దరు 7 జన్మల అనుబంధం, అది వదిలిపెట్టి నీ భార్యతోనే అందాలు చందాలు ఆనందాలు అన్నీ కూడా నీ భార్యతో చూసుకో, లేదా నీ భర్తతో చూసుకో అని మనకి సోషల్ వాల్యూస్ పెట్టారు. ఆ సోషల్ వాల్యూస్కి పట్టించుకోకుండా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏవైతే టెంపరీగా, ఏవైతే మనసుని గిలిగింతలు పెడతాయో, ఏదైతే మనసుని మూడు ఇన్వెస్ట్ చేస్తాయో, దానికి వాడు త్వరగా లొంగిపోవడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్ గారు, వివాహిత సంబంధాలు పెట్టుకోకుండా ఉండాలంటే దంపతుల మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలంటారు? ఇద్దరికి కామన్ గోల్ ఉండాలండి, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం. నేను, నా కుటుంబం, నా పిల్లలు చక్కగా ఉండాలి. ఇది గోల్ అవ్వకూడదు, మనం చక్కగా ఎంజాయ్ చేయాలి. ఈ కుటుంబం చక్కగా ఆనందకర జీవితంలాగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఇద్దరికి ఒకటే లక్ష్యం అండి, ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం, ఇద్దరికి ఉండాలి. కామన్ అండర్స్టాండింగ్ ఉండి అక్కడ ఇద్దరు ఒకటే దాంట్లో పెడుతుంటే తప్పకుండా వాళ్ళు చక్కగా ఉంటారు. డాక్టర్ గారు, బాలింత్రాలకి రొమ్ముల్లో చీముగడ్డలు ఎందుకు తయారవుతాయి? మనకి ఆడవాళ్ళకి రొమ్ములో గడ్డలో పాల గ్రంథులు ఉంటాయండి, లాక్టిఫెరస్ ట్యూబుల్స్ అంటారు. ఈ లాక్టిఫెరస్ ట్యూబుల్స్లో ఏముంటుంది, మిల్క్ సంబంధించిన ద్రవం ఉంటుంది. ఇది ఫ్రీగా ఆ గ్రంథుల్లోంచి బయటకు వచ్చి నిప్పిల్స్ దగ్గర, అంటే చనుమల దగ్గర అది ఓపెన్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ పాలు లోపడతాయో అవి బ్లాక్ అవుతాయి. ఆ బ్లాక్ అవడం వల్ల దాంతోపాటు కొన్ని బ్యాక్టీరియా చేయడం అవుతుంది. అంతేకాకుండా చనుమొనలకి ఘాట్లు ఏర్పడతాయి. పాలిస్తున్న టైంలో చనుమనులు పగులుతాయి. అలాగే సంథింగ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఏమైనా, ఆ పగిలితే దాంట్లోంచి క్రిములు ఈ పాల గ్రంథుల్లోకి వెళ్ళిపోతాయి. మనకు దాదాపు 18-20 పాల గ్రంథులు ఉంటాయి, ట్యూబులు ఉంటాయి, అన్ని ట్యూబులే, దానిలో పాలు తయారవుతాయి అన్నమాట. ఈ ఇన్ఫెక్షన్స్ లాడుకెళ్ళిపోయి అక్కడ చేరి మనకి గడ్డలుగా తయారవుతాయి అన్నమాట. అంతే మెయిన్గా. అందుకని ఎప్పుడు కూడా గర్భిణీ స్త్రీ
తను మామూలుగా ఉన్నప్పుడే రొమ్ముల్ని చక్కగా ఆ పాల గంజలు గట్టిపడకుండా రుత్తు ట్యూమర్స్ చనుమనలు అంటే ఈ నిప్పులకు రుత్తుంటే ఫ్రీ ఫ్లో ఉంటుంది, అబ్స్ట్రక్షన్ లేకుండా. రెండోది చనుమనల్ని చక్కగా నీట్గా రెగ్యులర్ కడిగి ఏరుగా పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం చనుమనలకి బాలింద్రాల చనుమనలకి పగుళ్ళు ఉన్నట్లయితే అక్కడ వెంటనే అక్కడ మందులు రాసి ఆ చనుమనల పగుళ్ళని మనం లేకుండా త్వరగా తగ్గేట్టు చేసుకోవాలి. లేకపోతే దాని ద్వారా క్రిములు లోపలికి వెళ్ళిపోయి గ్రంథులు ఇన్ఫెక్షన్ వస్తుంది, దానివల్ల చీమగడ్డలు తయారవుతాయి. చీమగడ్డలు మొదట్లో ఉంటే మనం మామూలుగా యాంటీబయాటిక్ తగ్గిపోతాయి, ఎక్కువ ఉంటే ఓపెన్ చేసి చీమ కూడా తీయాల్సి వస్తుంది. డాక్టర్ గారు మరో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు హెచ్ఐవి ఉన్నట్లు తెలుసుకున్న వాళ్ళు ఆ వ్యాధి లక్షణాలు కనబడే వరకు ఎవరికీ చెప్పకుండా దాస్తే నష్టమేంటో చెప్తారా అని అడుగుతున్నారు. అమ్మో, చాలా నష్టం ఉందండి. ఎందుకంటే హెచ్ఐవి వల్ల ఏమవుతుంది, మన శరీరంలో రోగ నిరోధశక్తి తగ్గిపోతుంది. మన శరీరంలో రోగ నిరోధశక్తి తగ్గుతుంటే ఏమవుతుందండి, CD4 కౌంట్ అనేది ఒకటి ఉంటుంది మన శరీరంలో. అవి CD4 కణాలు మన శరీరానికి రక్షణ కణాలు, అవి తెల్ల కణాలు, పోలీస్ గార్డ్స్. ఆ తెల్ల కణాలు CD4 తెల్ల కణాలు తగ్గిపోవడంతో ఏమైపోతుందంటే మన శరీరంలో నిరంతరం మన శరీరంలో నిరంతరం క్రిములు చేరుతూనే ఉంటాయండి. బ్యాక్టీరియా చేరుతుంటాయి, వైరస్ చేరుతుంటాయి, ఫంగస్ చేరుతుంటుంది, రకరకాల క్రిములు శరీరంలో చేరుతుంటాయి. ఈ CD4 కణాలు ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చే క్రిములన్నింటినీ ఎప్పుడు కూడా హరింపజేసేసి శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే CD4 కౌంట్ డౌన్ అయిపోతుందో, ఎందుకు అవుతుంది, హెచ్ఐవి క్రిములు ఈ CD4 కణాలను నాశనం చేసేస్తాయి. మేడి పండు చూడ మేముండు పొట్ట విడి చూడ పోయి చూడ పురుగులు ఉండినట్లుగా మనిషి పైకి భలే బాగుంటారండి. కానీ ఏంటి, ఇమ్యూనిటీ ఉండదు. ఇమ్యూనిటీ లేకపోవడంతో వాళ్ళు పైకి బాగానే ఉంటారు, జబ్బు మనిషిలా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుందో, బాగా ఇమ్యూనిటీ తెల్ల కణాలు తగ్గిపోవడం ఇమ్యూనిటీ డౌన్ అవడం కారణం, ఇండికేషను. ఎప్పుడు దిగిందో సడన్గా ఒక వైరస్ ఇన్ఫెక్షన్, మెదడువాపు జబ్బు క్రిములు చేరామనుకున్నాం శరీరంలో, మెదడు జబ్బు వచ్చేస్తుంది. సడన్గా ఊపిరితిత్తుల సంబంధించిన క్రిములు ఇచ్చామని ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, నిమోనియా వచ్చేస్తుంది, లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్. ఏదో ఆ క్రిములు ఏవైతే చేరాయో అప్రతిఘటంగా వాటి యొక్క ప్రభావం చూపించి రోగాన్ని క్షణాల్లో కలిగిస్తాయి. హెచ్ఐవి విషయంలో కూడా మనిషిలో రోగ నిరోధశక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే తెల్ల కణాలేమో హెచ్ఐవి క్రిములు చంపేస్తాయి, రక్షణ కణాలు పోయాయి. హఠాత్తుగా బ్యాక్టీరియా క్రిములు కానీ, వైరస్ క్రిములు కానీ, ఫంగస్ కానీ ఆ మనిషిని బాగా రోగశక్తి ఎలా అయితే ఒక పిడుగు పడుతుంది సరా, ఒక పిడుగు పడితే ఆ పిడుగు పడ్డప్పుడు మనిషి మొత్తం నాశనం అయినట్లుగా హఠాత్తుగా వచ్చి చాలా అంచేత హెచ్ఐవి నాకేం బాధ లేదు కదా, నేను మందు వాడాలి, జబ్బు మీరే చూద్దాము, వ్యాధి కనబడుతుంది ఇక్కడ అలా కుదరదండి. హెచ్ఐవి విషయంలో వ్యాధి కనబడడానికి మందులు వాడదాం అనేది పెట్టుకునేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పంటే, మీకు హెచ్ఐవి ఉందని బ్లడ్ టెస్ట్ తేలగానే, బ్లడ్ టెస్ట్ మీకు అనుమానం వచ్చింది, హెచ్ఐవి నేను అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకున్నాను, వివాహిత లైంగిక సంబంధాలు పెట్టుకున్నాను, లేదా అపరిచిత సెక్స్లో పాల్గొన్నాను అనుమానం వస్తే, హెచ్ఐవి రావచ్చు అనుమానం వచ్చి హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి. హెచ్ఐవి ప్రవేశించిందని తెలిస్తే, మీ సెల్లో హెచ్ఐవి తెలిస్తే వెంటనే యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ మొదలెట్టండి. రోగాలు రావాల్సిన లేదు, వ్యాధి లక్షణాలు రావాలని లేదు, ఏమీ లేదు. శరీరంలో వ్యాధి ప్రవేశించింది తేలితే చాలు మందు పెట్టండి. అప్పుడు మనకి ఈ హెచ్ఐవి క్రిములు మనకి నష్టం చేయకుండా ఉంటాయి. ఒక బీపీ వస్తే, ఒక షుగర్ వస్తే మనిషి ఎలా అయితే జీవితకాలం బతుకుంటాడో హెచ్ఐవి చూడు అలాగే బతుకుంటాడు. కానీ జీవితాంతం చేయాల్సినవి మందులు వాడాలి, ఆరోగ్య సూత్రాలు పాటించాలి, అండ్ స్మోకింగ్ డ్రింకింగ్లు అని పనికిరావు. తర్వాత మంచి ఆహారం తీసుకోవాలి, మంచి అలవాట్లు ఉండాలి. ఉన్నట్లయితే వాళ్ళు కూడా మామూలు మనుషుల్లాగానే పూర్తి ఆయుష్తో పూర్తి కాలం వాళ్ళు జీవిస్తారు. డాక్టర్ గారు, హెచ్ఐవితో పాటు హెపటైటిస్ బి కూడా ఉంటే రెండింటికి చికిత్స తీసుకోవాలా? హెపటైటిస్ బి ఉన్నట్లయితే హెచ్ఐవితో పాటు తప్పకుండా హెపటైటిస్ బి కూడా తీసుకోవాలి. దాంట్లో రెండింటిలో మందు కూడా ఒకటే. టీనోఫైర్ మందు ఉంది, అది హెపటైటిస్ బికి వాడతాము, మా హెచ్ఐవికి వాడతాం. ఆ రంగం మందు తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుందంటే హెచ్ఐవి ఇంకా త్వరగా పెరుగుతుంది. అలాగే హెపటైటిస్ బి కూడా ఎక్కువ నష్టం చేస్తుంది. అంటే రెండింటికి కూడా అటు హెచ్ఐవికి నష్టం కలగకూడదు, హెపటైటిస్ బి కూడా నష్టం కలగకూడదు. కనుక రెండింటికి కలిపి మందు వాడాల్సింది. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నేను మా వారు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము, రకరకాలుగా పరస్పరం ప్రేరేపించుకుంటాం.
దాంపత్య విషయంలో మా ఇద్దరికి ఎటువంటి సంకోచాలు గాని నిషేధాలు గాని లేవు. మా వారికి నా రొమ్ములంటే విపరీతమైన ఇష్టం. ఆయన నా రొమ్ములని చూషించడంలో చెప్పలేనంత తృప్తి చెందుతారు. ఆయన అలా చేస్తూ ఉంటే నాకు బాగా తృప్తిగా ఉంటుంది. ఎంతసేపు చేసినా ఇంకా కావాలనే ఉంటుంది. విచిత్రం ఏంటంటే నెలలో 10 నుండి 15 రోజుల వరకే ఈ సుఖమంతా. మరో 10 నుండి 15 రోజులు రొమ్ములని చూషించినా తాకినా పరమ చిరాకు వేస్తుంది. ఎందుకిలా జరుగుతుందో సలహా చెప్పండి అంటారు. దీన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారండి, PMS. అదేంటంటే స్త్రీలలో మెన్సెస్ అనేది లెక్కట్టి 15వ రోజు నుంచి మాలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రొజెస్టెరాన్ మామూలుగా ఫస్ట్ 15 రోజులు ఈస్ట్రోజన్ హార్మోన్స్ లెవెల్ ఎక్కువ ఉంటాయి, అది కంటిన్యూ అవుతుంటుంది. కానీ మెన్సెస్ అయిన 15 రోజు ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువ శాతంలో ఉండాలి, ఉంటాయి కూడా. ఎందుకంటే లూటియల్ ఫేజ్లో ప్రొజెస్టెరాన్ ఒకసారి కొందరిలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ప్రొజెస్టెరాన్ ఉండాల్సినంత ఉండదు. ఉండపోయేటికల్లా వాళ్ళలో కొన్ని శారీరక బాధలు మానసిక బాధలు, దీన్ని PMS లేదా ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్ లేదా ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు అన్నమాట. ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఉండడు గల మెన్సెస్ వచ్చిన 15 రోజులకు చాలా చేశారు. కానీ 15 రోజులు దాటి తగ్గించి రొమ్ములు పెట్టుకుంటే నిప్పుడుతుంది, గట్టిగా వాటికి నిప్పుడుతుంది, సెక్స్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళకి రకరకాల శారీరక బాధలు మానసిక బాధలు. శారీరక బాధలు ఏంటి? ఒళ్ళు బరువెక్కినట్లు అనిపిస్తుంది, రొమ్ములు బరువెక్కినట్లు అనిపిస్తాయి, ఎందుకంటే ఒంటికి నీరు చేరుతుంది. రొమ్ములు బరువెక్కినట్టు ఉంటాయి, ముట్టుకుంటే సలపన అనిపిస్తుంది, కాళ్ళకి నీరు వస్తుంది, పొట్టకి నీరు వచ్చినట్టు ఉంటుంది, మొహానికి నీరు వచ్చినట్టు ఉంటుంది. కారణం ఏంటి? ప్రొజెస్టెరాన్ ఎఫెక్ట్ అన్నమాట. తనకి ఏదో బాధ, ఆ శారీరక బాధలు. అలాగే చిరాకు, కోపం, విసుగు, అలసట, నిద్ర లేకపోవడం, డిప్రెషన్ లక్షణాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అంచేత ఎవరికైనా సరే మెన్సెస్ రావడం ముందు 10-15 రోజుల ముందు నుంచి ఏమైనా ఇటువంటి బాధలు, శారీరక బాధలు, మానసిక బాధలు కలిగితే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ PMS అంటాం ఉందనుకుని ఆ టైంలో డాక్టర్ చూపించుకుని చక్కగా కొద్ది మందులు వాడితే ఆ బాధలు ఉండవు. వరుసగా కొన్ని నెలల పాటు వాడుతున్నాయి. మెన్సెస్ అయిన 15 రోజు నుంచి ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉదయం 1, మధ్యాహ్నం, సాయంత్రం 3 బిళ్ళలు లేదా 2 బిళ్ళలు చొప్పున కండిషన్ బట్టి వాడుకోవాలి. తర్వాత తక్కిన విటమిన్స్ లాంటివి వాడుకోవడం, క్యాల్షియం లాంటివి వాడడం, జింక్ లాంటివి వాడడం అని చేసినట్లయితే వాళ్ళు చాలా వరకు ఏ బాధ లేకుండా ఎప్పటిలాగా మామూలు ఉంటారు. సెక్స్లో కూడా మామూలుగానే ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఆడవాళ్ళలో చాలా సహజం. దాదాపు 180 మంది లేడీస్కి అండి మెన్సెస్ ముందు ఈ బాధలు కొద్దిగా గొప్ప కలుగుతాయి. చాలామంది కొద్దిగా కలుగుతాయి. కొద్దిగా కలిగేడు వల్ల పట్టించుకొద్ది ఎంజాయ్ ఇట్, బట్ ది ఫీల్ అన్ఈజినెస్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్. కానీ 5 to 15% కేసుల్లో మాత్రం వాళ్ళలో మాత్రం ఈ బాధలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వచ్చి డాక్టర్ చెప్పేట్టుగా వైద్యం పొందాలి. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నాకు 3 సంవత్సరాల వరకు అమ్మాయిల మీద మోజు ఉండేది, కానీ అమ్మాయిలతో ఎటువంటి రిలేషన్షిప్ లేదు. ఎందుకనో ఈ మధ్య కాలంలో నాకు అబ్బాయిల మీద మనసు కలుగుతోంది. ఒక అబ్బాయితో శారీరకంగా కలిశాను, తర్వాత కూడా 2-3తో లైంగికంగా కలవడం జరిగింది. 3 నెలల క్రితం నాకు ఒక అబ్బాయి మీద చెప్పలేనంత మోజు కలిగింది. అతనితో కూడా శారీరకంగా కలిశాను. అతను కూడా నా దగ్గర ఎంతో ఆసక్తి చూపించాడు. వింతేమిటో గాని అతను నన్ను వదిలేసి తన గర్ల్ ఫ్రెండ్ తో చాలా క్లోజ్ అయ్యాడు. నాకు మనసంతా అతనే ఉన్నాడు. ఇది తప్పు అని తెలుసు. అది తప్పని తెలిసినా అటువంటి మానసిక స్థితి నుండి బయటపడాలని ఉంది. సాధ్యమేనా? సలహా చెప్పండి అంటున్నారు. సాధ్యమేనండి, కానీ ఇతనికి మొదట్లో అమ్మాయిల మీద మోజు ఉన్నాడు. అంటే హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు కూడా, అంటే స్వలింగ సంపర్కం సంబంధించిన ఐడియాస్ ఉన్నప్పుడు కూడా అదంత బహిర్గతం కాల. అంటే అతనిలో 2 రకాల భావాలు ఉన్నాయి. అటు స్త్రీల మీద కాస్త మోజుంది, మగవాళ్ళ మీద మోజుంది. కానీ ఎప్పుడైతే అతనికి ఒక పురుషునితో కాస్త దగ్గరతనం వచ్చిందో ఆ హోమోసెక్షువాలిటీ బయటపడింది. కొంత మనుషులు ఉంటారండి, వాళ్ళు చాలా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళ రౌడీజం ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా ఒక రౌడీ లాంటి వాడు తగిలితే వాళ్ళని రౌడీజం బయటపడుతుంది. ఆ రంగాన్ని వీళ్ళలో కూడా హోమోసెక్షువల్ ఫీలింగ్స్లో అమ్మాయిలు ఏదో మామూలుగా న్యాచురల్ కొద్ది ఉంది, కానీ అసలు డామినెంట్గా ఏముంది? హోమోసెక్షువల్ ఉంది. అది అబ్బాయి ఎప్పుడైతే అబ్బాయి దగ్గరికి అయ్యాడో దాంతో అంతా మనసంతా అబ్బాయి మిగిలిపోయింది. అని చెప్పి ఈ అబ్బాయితో క్లోజ్గా నడిచిన దూరం అయిపోయాడు. ఇప్పుడు ఇది మారగలనా? తప్పని మారగలడు. ఇతను మారాలని ఉంటే మాత్రం అతనికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అంటాం.
అతనితో ఇదంతా టాక్ థెరపీ అనమాట. టాక్ థెరపీ అంటే ఏం చేస్తాడంటే అసలు ముందు అతని మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ తెలుసుకుని ఆ మనసులో ఉన్నటువంటి ఆ అబ్బాయి మీద మోజుని తగ్గిస్తాం. అలాగే కాగితం మీద చాలా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. టెక్నిక్స్ ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం, తర్వాత అది ఎవర్షన్ థెరపీ చేయడం, ఎవర్షన్ థెరపీ చేయడం, సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. అంటే మనస్సుని మార్చడం. ఆ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మనసుని మార్చి అతనిలో ఎక్కడైతే ఈ హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయో ఆ హోమోసెక్షువల్ ఫీలింగ్స్ని తొలగించి నార్మల్గా ఒక అమ్మాయి మీద మనసు కలిగేట్టుగా అతనిలో ఫీలింగ్స్ని క్రియేట్ చేయడం. ఇది అంటే టాక్ థెరపీ ద్వారా నిదానంగా మాట్లాడి అతని మనసులోకి ప్రవేశించి దాని ద్వారా తొలగించడం ఉంటుందన్నమాట. తప్పకుండా అతను మారాలనుకుంటే మాత్రం తప్పకుండా మారుతాడు. చూశారు కదండి ఇవాటి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగిక పరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియజేయొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మరో ముఖ్యమైన అంశంతో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.